అందరికీ నమస్తే, నేను కళ్యాణ్ యాదవ్. అయితే తెలంగాణ కాంగ్రెస్లో ఒక కామెడీ వార్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి. డెఫినెట్గా ఇది కామెడీ వారే అంట. అసలు స్టోరీ ఏంటంటే, ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 5 years నేనే సీఎం, వరుసగా 10 సంవత్సరాలు నేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఆయన బహిరంగంగా ప్రకటించుకుంటూ, ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ రూలింగ్లో ఉంటుందని కూడా చెప్పలే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిండు. దానికి కౌంటర్గా కోమటిరెడ్డి ఏమన్నా అంటే, అట్టెట్లా నువ్వు చెప్పుకుంటావు, కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ కదా, నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఒక పద్ధతి పాడుంటాయి కదా, అధిష్టానాన్ని కాదని నువ్వే ఎట్లా ప్రచారం చేసుకుంటావు అని ఆయన కౌంటర్ వేసాడు. ఇక్కడ వీళ్ళిద్దరిది కాదు సబ్జెక్టు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుకుంటే, అరే ఎవర్రాబాయ్ మీరు సీఎంగా ఉండడానికి, అసలు మీరు ఎవరు? అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు ఇచ్చే సీటు కాదు, అది తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపించే సీటు. 2 సంవత్సరాలు మీకు ఇస్తేనే చిన్న భిన్నం చేసిర్రు, అస్తవ్యస్తం చేసిర్రు. మీరు చాక్లెట్ కోసము బిస్కెట్ కోసం కొట్లాడినంత ఈజీగా ఆ సీటు నాది, ఆ సీటు నాది, ఆ సీటు మా అన్నది, మా నల్గొండోళ్ళది, మా ఖమ్మంలది, నిన్న కాక మొన్న వచ్చినావు నువ్వేనివిరా, ఒక్కసారి నీకు ఎక్కువ. ఈ ఫైటింగ్లు పక్కా పెడితే పీసీసీ చీఫ్ తెచ్చుకోండి, ఏదో డిసిప్లిన్ కమిటీ చైర్మన్ అది తెచ్చుకోండి, మీ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టు ఇంకేమైనా తెచ్చుకోండి. కానీ ముఖ్యమంత్రి అనేది ఒక ప్రజా తీర్పు, దాని గురించి మీరు కొట్లాడుకోవడం మరి కామెడీ వారు కాకుండా ఏంది? అసలు 2 సంవత్సరాలలో మీరు ఏం పొడిచిరు? మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? అసలు మళ్ళీ మనం జనాల్లోకి వెళ్తామా? కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడదామంటే మనోళ్ళని దగ్గర కూడా రాని ప్రజలు అనే భయంతో ఉన్న మీరు మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ వస్తా అంటే ఇది కామెడీ వారు కదా, ఇది హాస్యాస్పదం కదా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వ్యూవర్స్ అందరితోటి ఒక విషయం షేర్ చేసుకుంటా. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ఆయనను కలవడం జరిగింది. అయితే ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మీరే కదా ముఖ్యమంత్రి అని ఆయన అడిగారు. దానికి ఈయన కోపంగా, నేను చెప్పానా కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా, అధిష్టానం ఎవరిని సీఎం చేసినా కూడా ఓకే, కానీ నేనే సీఎం అని చెప్పానా అని అంత ఫాలోయింగ్ ఉన్న, అంత స్థాయి ఉన్న వ్యక్తే చెప్తే ఈ పిల్ల పిచ్చుకలు, వైఎస్ఆర్ ముందల వీళ్ళు పిల్ల పిచ్చుకలే. ఆయన సొంతంగా పార్టీ పెట్టినా కూడా ఎన్టీఆర్ దగ్గర ఆ స్థాయి రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ చాలా చిరస్మరణీయుడు. అలాంటి వైఎస్ఆరే కాంగ్రెస్ ఏం చెప్తే అది అన్నారు. వీళ్ళేదో చాక్లెట్ బిస్కెట్ కోసం కొట్లాడినంత ఈజీగా సీఎం సీట్ నాది నీది అని కొట్లాడుతుర్రు. దయచేసి అలాంటి పెద్దల బాటలు నడిచి రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయండి తప్ప ఈ చిన్న పిల్లల మాదిరి, స్కూల్ పిల్లల మాదిరి చాక్లెట్ బిస్కెట్ అన్నట్టు మీరు కొట్లాడితే తెలంగాణ ప్రజల ముందర మీరు హీనమవుతారు. ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను రేవంత్ పాలన ఎట్లా ఉందంటే, అయ్యా మాకు మళ్ళీ మా కేసీఆరే కావాలి, ఈ రేవంత్ వద్దని కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంత హీనమైన దిశలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దానిని కొంచెం ఒక మెట్టు పైకి తీసుకుపోయే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇట్లా కొట్లాడుకొని చిల్లర కావద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీఎం అనేది సోనియా ఇచ్చే పదవి కాదు, మా తెలంగాణ ప్రజలు ఇచ్చే పదవి కాబట్టి మీరు విపరీతంగా ముందే ప్రచారం చేసుకోవడం ఇది తగదు.